మరి అతను బీజేపీ నుంచి కాంగ్రెస్ లో మార్పు జరిగింది. దేని గురించి మారారు, ఎందుకు మారారు మొత్తం విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి. మే 13 తారీఖు జరిగే ఎన్నికల సందర్భంగా సునీతా మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చెప్పుకోవాల్సిన బాధ్యత అబ్దుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరి పైన ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి గతంలో ఇక్కడ ఎంపీఎల్ లెవెల్ కూడా మరి మెజార్టీతో గెలవడం జరిగింది. అది గెలిచిన తర్వాత పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు 14 మంది ఎంపీలను రాష్ట్ర ప్రజలు ఆశ్రయించి గెలిపించి పంపిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమవుతారు. రేవంత్ రెడ్డి గారు ఇంకా స్ట్రెంథెన్ చేసిన అవుతాం. అబ్దుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో గతంలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఈ యొక్క భూ కబ్జాలు కానీ మరి ఎక్కడ కూడా చేసిన డెవలప్మెంట్ లేదు. మరి గత కాంగ్రెస్ హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆ రోజు పట్టాలు కానీ, రాజీవ్ గృహకల్ప కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, రేషన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదే ఇంద్రమ్మ రాజ్యం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి అదే కొనసాగాలంటే ఈ యొక్క సునీతా మహేందర్ రెడ్డి గారిని అందరం కూడా గెలిపిస్తామని చెప్పి కార్యకర్తలు కూడా, నాయకులు కూడా కులాలకు ప్రాంతాలకు ముందుకు రావడం జరుగుతుంది. మల్కాజ్గిరి పార్లమెంట్లో సునీతా మహేందర్ రెడ్డి గారు గెలుస్తుంది.